నీళ్ళ చేయండి. అట్లాగే మండవ రామయ్య గారు అండి నెల్లూరు కౌన్సిలర్ కార్పొరేటర్ అండి కొత్తవారికి. ఆయన ఫోన్ చేశాము. ఆయన ఫోన్ చేసి మీరు నెల్లూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మా ఇంటికి రండి అని చెప్పి అన్నాడు. అలా ఆ ఇంటికి 70-80 కిలోమీటర్ల నుంచి ఉదయగిరి, కంట్రిక, పంచరాజపాడు ఆ ఊరు నుంచి 100 మంది దాకా పిలిపించారండి. మాకు నెల్లూరులో పండగ వాతావరణం అంటే ఇక్కడే ఉందా, సంక్రాంతి ఈరోజు వచ్చిందా అనిపించింది మాకు. అలాగే రాజస్థాన్లో మండల శ్రీరాములు గారు కడప జిల్లాలో సింగిల్ మండవారు ఆయనకి ఎవరు మా మండవారు ఎవరు లేరు అనుకున్నారంటే మీ మండల శ్రీరాములు గారు అలాగే మండవారికి కలవాలి, కలుసుకోవాలి, అందరం ఒకసారి కలిస్తే ఎలా ఉంటుంది ఉన్న ఆలోచన దృక్పథంతో అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చినందుకు చాలా గర్వపడుతున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసుకుంటే దూరం అవుతున్న మా సంబంధం బాంధవ్యాలు, ఆత్మీయత సంబంధాలు మొత్తం ఒకసారి దగ్గరగా తెలుసుకోవాలని చెప్పి ఆలోచన దృక్పథం. ప్రతి సంవత్సరం ఆయన కార్యక్రమాలు చేద్దామని చెప్పి ఒక ఆలోచన. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేపడుతూ ఉన్నామని నా కోరిక. ఇంకా ఏ విధంగా చేస్తే నలుగురికి సేవ చేసిన వారు అవుతాము, పెద్దలు ఆలోచించి నిర్ణయాలు చెప్తే ఒక నిర్ణయాలు చదవాలంటే ముందుకు తీసుకెళ్ళాలని మన మనవి. మండ వెంకటేశ్వరరావు ఏ 75 సంవత్సరాల నుంచి చెన్నైలో ఉన్నారంటే ఎవరి పేపర్లో మండ వెంకటేశ్వరరావు గారు అంటే మండ వెంకటేశ్వర గారు మా బాబాయ్ ఇంటి అనుకుంటున్నారని పేపర్లో చూడటం తప్పితే మన ముందు ఎప్పుడు చూడాలపోయాము. ఈరోజు ఇక్కడ జరిగినందుకు మా కమిటీ తరఫున అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఈ సైట్ అలాగే సమయం తక్కువగా ఉంది. కష్టం అసలు మర్చిపోతాం మేము. ఇంకోటి నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన మండవ కుటుంబంలోనే కొంచెం ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఏమైనా చేయించాలనే ఒక ఉద్దేశంతో ఒక ట్రస్టులాన్ని స్థాపిస్తున్నామండి. దాని విధి విధానాలు మీకు త్వరలోనే తెలియజేస్తాము. పోస్ట్ ద్వారా, SMS ద్వారా, ఏ మాధ్యమం ఉంటే ఆ మాధ్యమం ద్వారా. దీనికి మాకు ఒక ప్రేరణ ఒక చిన్న ఉదాహరణ. పోయిన ఏడాది నాసా అంటే ప్రపంచంలోనే చాలా పెద్ద రాకెట్ లాంచింగ్ అది. అందులో ఒక అమ్మాయి మన నాగయ్య కూతురు ఒక అమ్మాయి మండలం టివిష ఆ అమ్మాయి వచ్చిందండి. కేవలం 1,30,000 అండి. ఆఫ్టర్ ఆల్ 1,30,000 దాకా ఫీజు కట్టలేక ఆ అమ్మాయి ఆపర్చునిటీని కోల్పోయిందండి. ఇది చాలా బాగా ఇస్తుంది నాకు. అది పూర్తిగా తీసుకొని ఇంకా వాళ్ళని చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక చిరుగా ఏదో మనం సహాయం చేద్దామనే ఉద్దేశంతో మేము ఒక ట్రస్ట్ స్థాపిస్తున్నాము. దాని విధి విధానాలు మీకు త్వరలోనే తెలియజేస్తాము. అందరూ ఎంతో ప్రయాసంతో వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉన్నది. ఓపీసీ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ప్రసన్న గారిని, మండవ ప్రసన్న గారిని ఆహ్వానిస్తాం. ఆనందంతో మాటలు రావట్లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ ఇంత పెద్దదా అని ఇంతమందిని చూసిన తర్వాత తెలిసింది. సో ఎప్పుడు మాది నెల్లూరు జిల్లా అంటే ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా మైగ్రేట్ అయ్యాము. ఎప్పుడు మా చుట్టూ ఉన్న 100 ఫ్యామిలీలో 50 ఫ్యామిలీలో తప్పించి మండవాళ్ళు ఎంతమంది ఉన్నారా, ఇన్ని వేల మంది ఉన్నారా అనేది విషయం ఇప్పటిదాకా తెలియదు. ఇది సాధ్యం చేసిన పెద్దలందరికీ కూడా నిజంగా వందనం, అభివందనం. అయితే ఇది చాలా పెద్దతరం వాళ్ళకి ఇది ఒక కళ. మండవాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టాలి, అందరినీ కలపాలి అనే ఉద్దేశంతో చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఫస్ట్ టైం బహుశా నోన్ హిస్టరీలోనే ఇది ఫస్ట్ టైం మండలంలో మీటింగ్ పెట్టడం, ఇంతమంది 1000 మంది పైగా అటెండ్ అవ్వడం అనేది ధన్యవాదాలు. అయితే కనిపించేది వీళ్ళైతే కనిపిస్తున్న వాళ్ళు ఇంకా ఉన్నారండి. ఎందుకంటే
మనస్ఫూర్తిగా మనం థ్యాంక్ యూ గ్రూపులు క్రియేట్ చేసి ఈ మీట్ ఏర్పడడానికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అయితే మీలో చాలా మందికి ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు, అసలు ఈ మీట్ ఎందుకు పెట్టారు, అసలు ఈ అవసరం ఏంటి, ఎందుకు తీసుకొచ్చి ఉపన్యాసాలు ఏంటి, గోల్ ఏంటి అనుకోవచ్చు. కానీ ఈ మీట్ పెట్టడానికి ఒక గట్టిగా ఒక 4-5 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే అందరు మండలాలు ఒక వేదిక మీద కలుపుదాం అనే ఉద్దేశం మొదటి ఇది. మనం ఇప్పటిదాకా చాలా మందికి తెలియదు ఎక్కడెక్కడ మండలాలు ఉన్నారు అని చెప్పి. గౌతము వాళ్ళ బ్యాచ్ ఇప్పుడు 7 జిల్లాలు తిరిగారు. నెల్లూరు జిల్లా, కడప జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఖమ్మం, నిజామాబాద్ అండ్ వరంగల్, హైదరాబాద్ 9 జిల్లాల రిప్రజెంటేటివ్స్ ఉన్నారండి ఇక్కడ. మళ్ళా చాలా మందికి తెలియదు ఈ 9 జిల్లాల నుంచి మనం ఇక్కడ ఉన్నారు అని చెప్పుకోవడానికి. సో వీళ్ళందరినీ ఒక వేదిక మీద కలవాలి, కలిపి ఒకరినొకరు పరిచయం చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఇంతమంది ఉన్నాం, మన ఫ్యామిలీ ఇంత పెద్దది అని అందరూ తెలుసుకొని నాకు ఇంతమంది ఇప్పుడే రవి చెప్పాడు, రవికిరణ్ చెప్తా మనలో ఆర్థికంగా వెనుకబడిన ఉన్న వాళ్ళు కానివ్వండి, మనలో నిజంగా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు. సో వాళ్ళందరూ వాళ్ళ వెనక ఒక సంస్థానాలు ఉన్నాయి. సో మనం కావాలనుకుంటే మనం వాళ్ళని అప్రోచ్ అవ్వగలిగితే వాళ్ళు సహాయం చేయడానికి ఏ రోజు వెనకడు వేయరు. కాకపోతే మనం వాళ్ళని చేరుకోవడం మనకు కావాల్సింది. సో అలాంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం అనే ఒక సదుద్దేశమే ఈ మీట్. తర్వాత మన తెల్లవాళ్ళని, పూర్వీకుల్ని, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటారండి. నిజంగా ఇంత ఫ్యామిలీ అభివృద్ధి చెందడానికి, ఇంతమంది మహానుభావులు పెద్ద పెద్దవాళ్ళుగా ఎదగడానికి కారణమైన మన వంశ మూల పురుషుల్ని స్మరించుకోవడానికి, వాళ్ళని ఈ రోజు గౌరవించుకోవడానికి మనకి ఇది ఒక చక్కని అవకాశం. దానికోసం ఈ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక మన రమా మాట్లాడతా మండవాళ్ళు ఎంత పెద్ద పెద్ద పదవులు అలంకరించారు, ఏ రోజుల నుంచి ఉన్నారు అనేది ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది. కాకతీయుల పరిపాలన కానించి ఈ రోజున మనలో ఉన్న పెద్ద స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నారు. అట్లానే కమ్యూనిస్టు ఉద్యమంలో కృష్ణా జిల్లా మొమ్మ ప్రాంతం నుంచి చాలా మంది మండవాళ్ళు ప్రముఖ పాత్ర వహించారు. ఆ రోజు సంస్థానాలను ఎదిరించి ఆ రోజు ఉన్న జమీందారీ వ్యవస్థను పోగొట్టడానికి కూడా మన మండల సోదరులు చాలా మంది పోరాడి ఈ రోజున ఒక స్వాతంత్రం తీసుకురావాలనే ఉద్దేశంతో వెనుకబడిన వర్గాలకి సహాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లానే మనం మన కుటుంబ చరిత్రల్ని షేర్ చేసుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం అని చెప్పి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా మనందరం కలిసి సంవత్సరంలో ఒక రోజు మన కోసం మనం కేటాయించుకొని ఎంజాయ్ చేద్దాము, అందరం కలిసి ఒక కుటుంబ వాతావరణంలో ఒక పండగలాగా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది పెట్టడం జరిగింది. అయితే అసలు మన మండల సర్నేమ్ ఎలా వచ్చింది, మనం మండవాళ్ళకి అసలు మండవ అనే పేరు అండి, అది ప్రతి నెల పబ్లిష్ అవుతా ఉండేది. ఖమ్మం వైభవం పుస్తకంలో ఇచ్చిన స్టోరీ ప్రకారం అయినట్లయితే మన మండవ సర్నేము ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్న పెద్ద మండవ, చిన్న మండవ అనే విలేజెస్ నుంచి వచ్చింది అనేది వాళ్ళు ప్రచురించిన కథ. ఆ రోజున కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయ గణపతి దేవుడు పరిపాలించేటప్పుడు ఆయన సామ్రాజ్యం కింద ఈ గిరిసీమ ఇదంతా కూడా విస్తరించి ఉండేది. అప్పుడు ఈ గిరిసీమ నుంచి ఒక ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ బ్రదర్లాగా ఆయన బావమర్దికి కొంత సైన్యాధ్యక్ష పదవిని అప్పచెప్పడం మూలంగా ఇటు నుంచి అటు మైగ్రేట్ అవటం, అటు నుంచి ఇటు మైగ్రేట్ అవటం అనేది చాలా విరివిగా జరిగింది. ఆ రోజుల్లో సామ్రాజ్య పతనానంతరం ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోవడం అనేది జరిగింది. అయితే మెజారిటీ వీళ్ళందరూ కూడా మండవ విలేజ్ నుంచి వచ్చారు. అప్పుడులో వరంగల్ జిల్లాలో ఉండేది. 1953 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మండవ విలేజ్ అనేది వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చింది. ఈ రోజు కూడా ఖమ్మం జిల్లాలో ముదికొండ మండలంలో పెద్ద మండవ అనే విలేజ్, అట్లానే చింతకాని మండలంలో చిన్న మండవ అనే విలేజ్ ఉంది. ఈ 2 విలేజ్ల మధ్య నుండి మున్నేరు నది ప్రవహిస్తూ ఉంది. ఆ మున్నేరు అనేది మన ప్రకాశం బ్యారేజ్ ముందు నుంచి వచ్చి కృష్ణా నదిలో కలుస్తుంది. సో ఈ 2 విలేజ్ల నుంచి ఎవరైనా ఉన్నట్లయితే ఈ 2 విలేజ్లకి వెళ్ళి మనం కనుక స్టడీ చేయగలిగినట్లయితే మన వంశ చరిత్ర ఇంకొంచెం డీప్ గా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ ప్రయత్నంలో మేమందరం కూడా వర్క్ చేస్తున్నాము. ఆల్రెడీ రమ చెప్పింది, నేను పుస్తకం రాయడానికి సజెషన్ అవుతున్నాను, సో దట్ మీ అందరూ సహాయ సహకారాలు కావాలని చెప్పి.
ఆశీర్వాదాలు కావాలని. సో కంపల్సరీ ఏంటంటే మీకు తెలిసిన ఇష్టం ఏదైనా ఉంటే రమా అడ్రస్ తీసుకొని కానీ ఆవిడ మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ మీకు తెలిసిన మీ ఊరి చరిత్రను కానివ్వండి, మీకు తెలిసిన మండవాళ్ళ చరిత్రను కానివ్వండి కనుక చెప్పగలిగినట్లయితే అది మనందరికీ, మన భావి తరాలకి, మన పిల్లలకి కూడా పనికొచ్చేటట్లు మండవారి చరిత్రను పుస్తకం ద్వారా పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అట్లా నెల్లూరు జిల్లాలో వేరే గోత్రం ఉంది, దాని మీద కూడా వేలుపుల గోత్రం అని. ఇప్పుడు సపోజ్ మా ఎగ్జాంపుల్ తీసుకుంటే మేము వేలుపుల గోత్రం అని చెప్తా ఉంటాం. పిప్పల గోత్రం, వేలుపుల గోత్రం రెండు జరుగుతూ ఉన్నాయి. సో వేలుపుల గోత్రం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది అగైన్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు తెలియదు, మా పెద్దలు అడిగి తెలుసుకొని దాన్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. యాదవ్ మెజారిటీ మండవాస్ మాత్రం విప్పల గోత్రంతో వెళ్తున్నారు. ఈ విప్పల గోత్రం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కనుక ఒకసారి మళ్ళీ పరిశీలించి చూసినట్లయితే ఇది కూడా మనకి కాకతీయ సామ్రాజ్యంలోని ప్రతాపరుద్ర చక్రవర్తికి మినిస్టర్గా పనిచేసిన యుగంధర్ అనే అతని నుంచి విప్పల గోత్రం వచ్చింది అనేది మనకి హిస్టరీ చెప్తా ఉంది. అయితే వీటన్నిటిలో కూడా నిజానిజాలు ఇంకా మనం పరిశోధించి మీ అందరికీ పుస్తకం రూపంలో తేవాలనేది ఇక్కడ ఉన్న ఆర్గనైజింగ్ కమిటీ యొక్క మా వంతు కృషి చేస్తాం. అట్లానే మీ వంతు సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మండవ వంతుల్లో చాలా మంది పెద్దవాళ్ళు వచ్చినారు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మనం పెద్దవాళ్ళు అయినప్పుడు మనతో పాటు ఉన్న మండవ సోదరులకు కూడా అన్ని విధాలా సహాయపడాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. సో ఆ దిశగా మీ అందరూ ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రసన్న గారు. ఇప్పుడు మండవ బాలవర్ధన్ రావు గారు అండి, నాగయ్య సర్పంచ్. ఈయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నథింగ్ బట్ మండవాస్ ట్రస్ట్ అని కూడా ఒకటి ఉంది అని చెప్తున్నారు. మరొకసారి నమస్కారం. నేను ఎప్పటి నుంచో గౌతమ్ గారు గారు, కిషోర్ గారు, రవి గారు వీళ్ళందరూ ఇప్పటికైనా కార్యక్రమం చేసిన ముందు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఇంతకుముందు ఎప్పుడో జానకిరావు గారు ఫస్ట్ సారి ఆయన చైర్మన్ అయినప్పుడు నేను ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది, బాబాయ్ గారు మీరు మండవ అంటే మొవ గుర్తింపు ఉంది, అందువల్ల మీరు మొవలో ఏర్పాటు చేయండి కార్యక్రమం అంటే బాలవర్తి చూద్దాం అని చెప్పి దయచేసి నా పేరు చెప్పుకోలేదు ముందు. నా పేరు మండవ బాలవర్తిరావు. అంటే మాది నాగాయలం గ్రామం, కానీ బహుశా నాగాయలంలో మండవాళ్ళు ఉంటారు కానీ మీకు ఎవరికి తెలియదు. కానీ మా ఫోర్ ఫాదర్స్ గోవాడ నుంచి అటు నాగాయలంకి మైగ్రేట్ అయ్యారని తెలుస్తుంది. మా నాన్నగారి అన్నదమ్ములు ఆరుగురు కూడా దాదాపు ఒక్కొక్క 10 మంది సంతానం ఉంటారు. అదేవిధంగా మా ఫోర్ ఫాదర్స్ అనుసరించి ఇంకా 4 కుటుంబాలు వచ్చి వాళ్ళకు కూడా అందరూ ఒక్కొక్క కుటుంబానికి 15 మంది పిల్లలు ఉంటారు. మా నాగాయలం గ్రామంలోనే 200 కుటుంబాలు మండవాళ్ళు ఉన్నాయి. ఈరోజు రోజు మా కిషోర్ గారితో గౌతమ్ గారు నాకు పరిచయం ఉంది. వాళ్ళు నాగాయలకు వచ్చినప్పుడు నేను ఊరికే అప్పుడు ఇది వస్తారో రాదని చెప్పి నాగాయలంలో వాళ్ళందరికీ ఇన్విటేషన్ 30 ఇచ్చారని 30 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి, మిగిలినంతా సిటీస్లో ఉన్నారంటే ఈరోజు నాగాయలం గ్రామం నుంచి ఒక బస్సు ఇక్కడికి రాగలిగారు. కాకపోతే మా కుటుంబం వారికి అంటే మా ఆనందం కుటుంబం వారికి కొంచెం ఎడ్యుకేటెడ్గా కానీ లేకపోతే కొంచెం ముందుంటారు. మిగిలినంతా కూడా కేవలం వ్యవసాయకులే. వాడు కూడా ఈరోజు ఇక్కడ రావడం సంతోషం జరిగింది. ఇంకో ప్రశ్న వేయడం జరిగిందా, ఏది కిషోర్ గారు కానీ గౌతమ్ గారు వచ్చినప్పుడు ఆంధ్రులు ఆనంద స్వరూపం అంటారు. నాకు తెలిసి మా ఊళ్ళో సభ్యుని తలసల, కాటగడ్డ, కుమ్మల, ఉప్పల వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఆర్పీ సమావేశాలు పెట్టుకున్నారు. నేను ఆర్పీ సమావేశాలు కూడా నేను వెళ్తున్నాను. కానీ మొదటిసారి సమావేశం తర్వాత రెండోసారి సమావేశం సగం వస్తారు, ఆ తర్వాత ఆఫ్, ఆ తర్వాత క్లోజ్. మందు కూడా అదేనా లేకపోతే ఏమైనా ఉందా అని ప్రశ్న వేయడం జరిగింది. దానికి ఈ ఊపు ఇలా ఉంటే ఉపయోగం లేదు. ఈ ఊపులు నేను చాలా చూశాను, ఎందుకంటే నేను కూడా చిన్న పొలిటికల్గా ఉన్నాను కాబట్టి. అలా కాకుండా ఇవాళ మన రాజధాని నగరం మన విజయవాడ సమీపంలో వచ్చింది. ఈరోజు రాజధాని నగరం ప్రారంభ దశలో ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను నేను, ఎందుకంటే విజయవాడ కమ్మ హాస్టల్ ఉంది.
ఆ కమ్మ హాస్టల్ చూసినప్పుడు నేను అనుకుంటాను, ఎంతో మంది పేదవాళ్ళు హాస్టల్లో చదువుకున్నారు కదా. అలాగే మనం ఎన్నో చోట్ల ఎన్నో హాస్టల్స్లో చదువుకుంటాం, రకరకాల హాస్టల్స్లో. అది ఎవరో ఒకరు పునాది వేయబట్టే కదా ఆ హాస్టల్ అక్కడ వచ్చింది, ఆ కాలేజ్ అక్కడ వచ్చింది. అదేవిధంగా దయచేసి ఏమనుకోకుండా ఎవరు చెప్పారు ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నారని, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు స్పందిస్తే వాళ్ళ రాజధాని నగరం ప్రారంభ దశలో ఉంది. ఒక 2 ఎకరాలు కూడా అక్కడ పడేశారనుకోండి. తర్వాత పెద్దలు ఎంతో మంది స్టేజ్ మీద ఉన్నారు. మండల వెంకటేశ్వర రామయ్య గారు, ఆయన మాకు ఈ మండల ఫ్యామిలీ కాకుండా మాకు మొదటి నుంచి కూడా పరిచయం జానకి రామయ్య గారు, కానీ ఇంకా మిగిలిన నాకు పెద్ద పరిచయం లేదు. ఈరోజే మన లక్ష్మణ్ గారు, అంటే ఆయన పేరు నేను ఉన్నాను కానీ ఈరోజు పరిచయం చేయడం జరిగింది. ఆరంభ సౌరత్వం కాకుండా కాన్ఫిడెంట్గా ఏదైనా వేసి ఓహో మన వాళ్ళని సాధించారు అని చెప్పుకుంటానికి ఏదైనా ఉంటుందని ఆశిస్తూ ఇంకా ఎలాంటి సమావేశాలు జరుపుకుని తద్వారా అంటే మండల హిస్టరీ గురించి పెద్దలు చెప్పారు. నాకు తెలిసిన చిన్న బిట్ చెప్తాను. మా అన్నయ్య మండల శ్రీరాములు గారు దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. కాకతీయ సామ్రాజ్యానికి మండలానికి సంబంధం ఉందన్నారు. దానికి లింకప్ మా దిశలో ఉంది. కాకతీయ రుద్రమదేవి సేనాధిపతి గణపతి దేవుడికి ఆయనకి సేనానికి దివిసేన పరిణామం చెప్పింది. ఆయన కొంతకాలం పరిపాలన చేస్తే గణపేశ్వరం అనే గ్రామంలో ఆయన పెద్ద దేవాలయం కట్టించాడు. అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తలగడ్డిలో అనే గ్రామం దగ్గర యుద్ధం జరిగింది. ఆ స్టోరీ అంతా కూడా దివిసేన శక్తుల్లో ఉంది. ఆ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. గణపతి దేవుడి కమ్మవాడడం సంగతి మాత్రం ఆ దివిసేన శక్తుల్లో కూడా ఉంది. తద్వారా ఈ మండలాల పదం కూడా దాని నుంచి వచ్చి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఆ పుస్తకాన్ని కూడా సహకరించవలసి కోరుతున్నాను. దయచేసి అవకాశం అందరికీ మరొకసారి అలాగే భాగవతరావు గారు మాట్లాడి చెప్పడం జరిగిందండి. మేము అనుకుంటాము ఒకటి ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో మేము దాన్ని అనౌన్స్ చేయలేకపోతున్నాం. మండవ ట్రస్ట్ అంటే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం, అలాగే మండవ ఫ్యామిలీస్ నుంచి ఎవరైనా బాగా ఆర్థికంగా చిరిగిపోయిన ఫ్యామిలీస్ కోసం త్వరలోనే ఒక మండవ పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ముందుగా అయితే ఇదే వేదికగా ఆ ట్రస్ట్ ప్రకటిద్దాం అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ టైంలో దాన్ని ప్రకటించలేకపోయాం. సో త్వరలోనే అది పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మేము త్వరలోనే మీకు తెలియజేస్తామని చెప్పుకున్నాం. అదేవిధంగా చూస్తే ఈ రోజు ఎప్పుడైతే వాలంటీర్స్ కూడా మాట్లాడడం ఇప్పుడే పూర్తయింది. మన విశిష్ట అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు మాట్లాడవలసిందిగా నేను కోరుతాను. ముందుగా మాజీ మంత్రి వర్యులు మండవాస్ నుంచి పొలిటీషియన్ గా ఎదిగిన ప్రస్తుతానికి ఏకైక వ్యక్తి మండ వెంకటేశ్వరరావు గారు, ఆయన ఆహ్వానిస్తున్నారు. మండల కుటుంబ సభ్యుల ఆత్మీయ సదస్సుగా ఆప్తులుగా ఒక వేది మీదకి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, సభలో వచ్చినటువంటి సోదరులందరికీ ఒక విధంగా ఆనందాన్ని, ఎక్కడో మరుగున పడినటువంటి మన మూలాల అనేటువంటి ఆత్మీయతని పులకరించేటువంటి సందర్భం ఇది. పేర్లు మారుతాయి, దాదాపు కులాలు మారుతున్నాయి, మతాలు మారుతున్నాయి, ప్రాంతాలు మారుతున్నాయి, దేశాలు మారుతున్నాయి, కానీ ఇంటి పేర్లు చాలా వరకు మారవు. స్థిరంగా మన వెంట పెట్టుకునే ఉంటారు. అమెరికా లాంటి దేశంలో పేరు తర్వాత అసలు పిలిచేది ఇంటి పేరుని ముందు పిలిచి